ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు కుంగింది. మహేశ్వరి చాంబర్స్ వీధిలో రోడ్డు ఒక్కసారిగా కుంగడంతో అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కుంగిన రోడ్డులో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కుంగిన రోడ్డు కింద నాల పైప్ లైన్ ఉన్నట్లు గుర్తించారు. రహదారుల మరమ్మతుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అండ్ భారీ వర్షానికి రోడ్డు పూర్తిగా దెబ్బతినడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 లో రోడ్డు కుంగింది. మహేశ్వరి చాంబర్స్ వీధిలో రోడ్డు ఒక్కసారిగా కుంగడంతో అటుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ కుంగిన రోడ్డులో పడిపోయింది. వెంటనే అప్రమత్తమై డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఘటనా స్థలికి చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కుంగిన రోడ్డు కింద నాల పైప్ లైన్ ఉన్నట్లు గుర్తించారు. అయితే రహదారుల మరమ్మతుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అండ్ భారీ వర్షానికి రోడ్డు పూర్తిగా దెబ్బతినడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంక్ రోడ్డు కింద కుంగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా నగరంలో రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇటీవల కాలంలో భారీ వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లు కుంటలమయంగా మారిపోయాయి. కొన్ని చోట్ల నాలాల పైన నిర్మించినటువంటి మ్యాన్హోల్ పైన నిర్మించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనీసం ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఉదయాన్నే వెళ్తున్నటువంటి వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా ఆ ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ పైన ఉన్నటువంటి పైప్ లైన్ కు సంబంధించినటువంటి అది ఒక్కసారిగా కుంగిపోవడంతో పూర్తిగా అది అందులో కూరుకుపోయినటువంటి పరిస్థితులు. గతంలో కూడా 1-2 చోట్ల ఇదే పరిస్థితులు జరిగాయి. అటు ఓల్డ్ సిటీలో కూడా ఒక్కసారిగా నాలా పైన నిర్మించినటువంటి గోడలు కూడా కూలిపోయినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నాలాల పైన నిర్మించినటువంటి రోడ్లు కూడా పూర్తిగా కుంగిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా ఏదైతే ఎండాకాలంలోనే పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పుడు పనులు మొదలు పెట్టారు. కానీ వర్షం పడినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా నానిపోయి కూర్చున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఏమాత్రం కూడా వీటిపైన కనీసం శ్రద్ధ కూడా చూపట్లేదు. కాంట్రాక్టర్ల అవినీతితో ఎక్కడెక్కడ రోడ్ల పరిస్థితి అయితే చాలా దారుణంగా మారుతుంది. సంజన. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.